శ్రవణ్ సార్, ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ రప్ప రప్ప రాజకీయాలు, నరికేస్తాం కొట్టేస్తాం అంటూ ప్రతిపక్షం మాట్లాడుతోంది, అవేమో అధికార పక్షం మాటలు మాట్లాడలేదు కానీ చేసుకుంటూ పోతోంది. ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో? జగన్మోహన్ రెడ్డి నిన్న సినిమాల్లో మీరు డైలాగ్స్ పెడితే పర్వాలేదు కానీ మేము బ్యానర్లు పెడితే తప్ప అని ఆయన సమర్థించుకునే ఒక కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూ, ఈ కామెంట్స్ ఇవి ఎటు తీసుకెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని? నరసింహరావు గారు, ఈ ఎంటైర్ ఎపిసోడ్ నేపథ్యం మొత్తాన్ని నాకు తెలిసి ఒక వర్గం మీడియా చాలా వాళ్ళకు అనుకూలంగా తీసుకెళ్తున్నటువంటి ఇంప్రెషన్ అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు నార్మల్ గా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం నుంచి సామాన్యుడు కావచ్చు, లేకపోతే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉన్నతంగా బతికేటువంటి ఒక డబ్బున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నతంగా బతికే కోటీశ్వరుడి దగ్గర వరకు కామన్ గా కావాల్సింది ఏంటో తెలుసా? లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అనేది మీకు నాకు అవసరం కాదు, సమాజానికి అవసరం. బికాస్ ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ వాళ్ళ పాప కాలేజీకి వెళ్తుంది, బయటకు వెళ్తుంది. ఆ పాప సేఫ్ గా ఇంటికి రావాలి అని ఈ ప్రపంచంలో ఎవరైనా కోరుకుంటారు. నా తల్లిదండ్రులుగా నేను కూడా కోరుకుంటా. సిమిలర్ వే మా ఇంట్లో పనిచేసే ఒక పాప ఉంది, వాళ్ళు పనిచేసే వాళ్ళ పాప కూతురు స్కూల్కి వెళ్తుంది. ఆ పాప స్కూల్కి వెళ్ళి మళ్ళీ ప్రశాంతంగా ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో ఆడుకోవాలి, ఇంటి పక్క పిల్లలతో ఆడుకోవాలని నేను కోరుకుంటా, సమాజంలో ఎవరైనా కోరుకుంటాం. అంటే కోటీశ్వరుడి దగ్గర నుంచి పేదవాడి వరకు కూడా కోరుకునేది ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటాం. సో ఈ లా అండ్ ఆర్డర్ అనేది ఆ పార్టీకి, ఈ పార్టీకి, ఏ పార్టీకైనా సరే ఇది ఒక యూనివర్సల్ ఫ్యాక్టర్, యూనివర్సల్ ఫ్యాక్టర్, యూనివర్సల్ రిక్వైర్మెంట్. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు జరిగినా మేమందరూ జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసిన కారణం కూడా అదే. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దుర్మార్గకరమైన విషయాల మీద ఫైట్ చేస్తున్న కారణము అదే. సో మేము పార్టీలు ఏమైనప్పటికీ కూడా వీఆర్ ఫర్ ది పబ్లిక్ సొసైటీ. We are for the society and we are for the public, and we are here to see that law and order should be maintained by the government in all the way. So gata ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ని, కొన్ని వందల ఇన్సిడెంట్స్ ని మేము రిప్రజెంట్ చేసి ప్రజల తరపున ఫైట్ చేసాం. సో ఆ సందర్భంలో ఇప్పుడున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి, లేకపోతే నారా లోకేష్ దగ్గర నుంచి, లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, లేకపోతే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత, మేమందరం కూడా కలిసి కొన్ని వందల ఇష్యూస్ మీద ఫైట్ చేసిన వాళ్ళమే. ఇప్పుడు రమ్య అనే ఒక పాపని నిర్దాక్షిణ్యంగా కొట్టి రోడ్డు మీద పొడిచి చంపినప్పుడు నారా లోకేష్, నేను, వంగల్పూడి అనిత, మీ ముగ్గురం కూడా ఆ పాపను పరామర్శించడానికి ఉన్నప్పుడు మమ్మల్ని ఎలో చేయాలి పోలీసులు. సో వి సాట్ ఆన్ ది హాస్పిటల్ ఇట్ సెల్ఫ్ అండ్ we try to meet the parents of the girl. సో ఇలాగా ఒక ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ అనే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరైనా సరే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మొన్నటి వరకు కొన్ని వందల ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రజల కోసం, ప్రజల మాన ప్రాణాల కోసం, ప్రజల లా అండ్ ఆర్డర్ కోసం ఫైట్ చేసినటువంటి వీళ్ళందరూ, ఈ సో కాల్డ్ పర్సన్స్ అందరూ ఈ ప్రభుత్వంలోకి వచ్చేసరికి దుతరాష్ట్రులు అయిపోయారు. కనపడుతున్నాయి కానీ కళ్ళు గంతలు కట్టేసుకున్నారు. ద్రౌపది గాంధారి లాగా నటించేస్తున్నారు. దాంట్లో పవన్ కళ్యాణ్ ఎక్సెప్షన్ కాదు, వంగల్పూడి అనిత ఎక్సెప్షన్ కాదు, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ కూడా ఎక్సెప్షన్ కాదు. దే నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది సొసైటీ అండ్ ఆల్, బట్ they don't want to expose it or they don't want to prevent it. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తే, రపా లాంగ్వేజ్ మీద చాలా సీరియస్ కాంట్రవర్సీస్, చాలా సీరియస్ డిబేట్స్ ఒక వర్గం మీడియా పెడుతుంది. అసలు రపా లాంగ్వేజ్ కి దానికి వచ్చిన నేపథ్యం ఏంటి అనేది వి హావ్ టు ఫైండ్ అవుట్ ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడున్నటువంటి 1 year నుంచి నడుపుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి మారణకాండ, దారుణకాండ హిస్టరీ నెవర్ విట్నెస్డ్ సార్.
అవునా? నో డౌట్ అబౌట్ హిస్టరీ నెవర్ విట్నెస్డ్. ఎందుకు అంటే వీళ్ళు చాలా సైలెంట్ గా గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన పనులన్నీ చేసుకుని వెళ్ళిపోతుంది. అండ్ ఇన్స్టిట్యూషన్స్ ని వాడటంలో కానీ ఇంకొక వాడటంలో కానీ మీకు వైఎస్ఆర్సీపీ పార్టీని బంధించి 4 వైపుల నుంచి కొడితే మూసుకుపోయి దోరాలు మూసుకుపోయి పిల్లి కూడా పులిలాగా మారుతుందేమో అన్న పరిస్థితుల్లో సోషల్ మీడియా వాళ్ళ అరెస్టుల దగ్గర నుంచి వాళ్ళ పార్టీ కార్యాలయాలు పగలగొట్టడం దగ్గర నుంచి వాళ్ళ నాయకులను అరెస్ట్ చేసి లోపలేయడం దగ్గర నుంచి రిపీటెడ్ గా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లో కేసులు పెట్టిన దగ్గర నుంచి చూస్తే నేనేమంటానంటే వీటిని ఇన్స్టిట్యూషనల్ పరంగా చేసే అరెస్టులు గిరెస్టుల మీద నేను మాట్లాడు.